అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఆలోచించు మూడో భాగం. రచన మాలతీ చందూర్ గారు. మనకి రెండో భాగంలో జరిగిన కథ ఏమిటంటే, వీరిద్దరూ మిత్రులు ఇద్దరూ కలిసి ఒక ఫెర్టిలైజర్స్ సదరన్ ఏరియాకి ఏజెన్సీ తీసుకోవటానికి ప్రయత్నించారు. అది సక్సెస్ కూడా అయింది. అయితే ఆ సందర్భంలోనే మన ఇద్దరం తిరుపతి వెళ్దాం అని చెప్పని మిత్రుడు అడగడం జరిగింది. అయితే ఆ ఏజెన్సీకి తిరుపతికి సంబంధం ఏమిటని ఆయన అడిగితే నాకు నమ్మకం లేదు వాళ్ళ ఆవిడతో అన్నాడనమాట. నాకు నమ్మకం లేదు కానీ మాధవరావుకి పట్టింపులు ఉన్నాయి, అందుకనే వెళ్ళాల్సి వస్తోంది అని. అంటే ఆమె ఏమంటుందంటే, మనస్ఫూర్తిగా నమ్మకపోతే ఏ పని చేయని మీరు ఈ తిరుపతి ప్రయాణానికి ఎలా ఒప్పుకున్నారు అని అడగడం జరిగింది. అంతవరకు విన్నాం మనం నిన్న. సరే, ఈరోజు మూడో భాగంలోకి వెళ్తున్నాం. ఇక్కడ నమ్మటం నమ్మకపోవటం కాదు ముఖ్యం. మాధవరావుకి నమ్మకం ఉంది. ఈ ఏజెన్సీ వ్యవహారం సెటిల్ అవుతే కొండకొచ్చి కళ్యాణం చేయిస్తానని మొక్కుకున్నట్ట. అగ్రిమెంట్ రాసుకునే వెళ్దామంటున్నాడు. ఆయనకి నమ్మకం ఉంటే ఆయన్ని వెళ్ళమనండి, మనల్ని లాగడం ఎందుకు మధ్యలో? నిజమే, కానీ ఇద్దరం పార్ట్నర్స్ కదా, అందుకని వెళ్దామంటున్నాడు. మనకు నమ్మకం లేకపోయినా ఇతరుల కోసం కొన్ని చేయక తప్పదు. ఏమిటి మీరేనా ఇలా మాట్లాడుతోంది అని ఆశ్చర్యంగా ఉంది. ఆ స్వభావంలో ఈ కాంప్రమైజ్ లేదు. అది ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. నాకు తిరుపతి లేదు, శ్రీశైలం మీద లేదు. ఈ దేవుళ్ళు మొక్కులు వాటిల్లో పెద్దగా నమ్మకం లేదు. నాకు స్వశక్తి మీద తప్ప భగవంతుడి మీద నమ్మకం రాదు కూడా. మరి అదేగా చెప్తున్నాను, మాధవరావు ఈ ఏజెన్సీ కోసం డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అతను పెట్టే క్యాపిటల్లో నేను 3వ వంతు కూడా పెట్టట్లేదు. అయితే అందుకని మనం కొంత తలవగ్గక తప్పదు. మీరా ఇలా మాట్లాడుతున్నది? మాధవరావు దగ్గర ఇంతకీ ఇన్ని రెట్లు డబ్బు ఉండొచ్చు. ఆ డబ్బుకు మించిన కెపాసిటీ మీ దగ్గర ఉండడం చేత మీతో జాయిన్ అవుతున్నాడు. అతనికి మీ మీద నమ్మకం ఉండాలి కానీ తిరుపతి మీద కాదు. నిజమే లల్లి, అందరూ మనిద్దరిలాగా నిశ్చితంగా ఆలోచించరు. ఈ చిన్న విషయానికి మనం చుట్టూ వాళ్ళని కష్టపెట్టడం నాకెందుకో ఇష్టం లేదు. చుట్టూ వాళ్ళని గురించి పట్టించుకోవద్దు. మనస్సాక్షికి వ్యతిరేకంగా ఏ పని చేయకూడదు అని చెప్పే మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యంగా ఉందని ఎన్నిసార్లు చెప్తావు? ఉంది. అయితే ఏమిటి? ఒక స్నేహితుని కోసం, బిజినెస్ పార్ట్నర్ కోసం ఆ మాత్రం రాజీ పడలేమా అని. లైఫ్ పార్ట్నర్ విషయంలో రాజీ పడని మీరు, మీ విశ్వాసాలు వీడని మీరు మాధవరావు కోసం కాంప్రమైజ్ అవుతున్నారంటే? అవును, అవుతున్నాను. ఇందులో పెద్ద పోయేది నాకేం కనిపించట్లా. ఇదేవి మాన నష్టం కనిపించే పని కాదే. మీరు వెళ్ళండి, నాకు నమ్మకం లేదు, నేను రాను. అతను భార్య పిల్లలతో వస్తున్నాడు, నువ్వు రాకపోతే బాగుండదు. దేవుడు భక్తి అన్న భావంతో కాక ఊరికే పిక్నిక్కి వెళ్ళినట్టు వెళ్దాం. ప్లీజ్ లల్లి, ఇది ఒక పెద్ద ప్రాబ్లం చేయకు. నా కోసం ఒక్కసారి ఒప్పుకో. ఈ విషయం అలా ఉంచండి. మన పెళ్లి విషయంలో అందరితో విరోధం తెచ్చుకుని నాకు అంత ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చిన మీరు ఈ విషయంలో ఎలా రాజీకి వస్తున్నారో అర్థం కాకుండా ఉంది. ఇందులో పెద్ద అర్థానికే ఉంది. మాధవరావుని డిస్ప్లీజ్ చేయటం నాకు ఇష్టం లేదు. అతను నా పార్ట్నర్. మీరు నమ్మిన వాటి కోసం ఇటు మీ వాళ్ళని అటు మా వాళ్ళని మన పెళ్ళప్పుడు డిస్ప్లీజ్ చేశారు. వాళ్ళందరికంటే ఇతను ఎక్కువ. ఈ విషయాల్లో ఎక్కువ తక్కువలు కొలవకూడదు. నువ్వు అందరి ఆడవాళ్ళలాగే మనవాళ్ళు బయట వాళ్ళు అంటూ కంపారిజన్ చేయకూడదు. ఇక్కడ కంపేర్ చేయటం కాదు ముఖ్యం, మీ స్వభావంలో వస్తున్న మార్పు గురించి చెప్తున్నాను. మనం వెళ్తామే అనుకోండి, మిమ్మల్ని కూడా కళ్యాణం చేయించమంటాడేమో. నాన్ సెన్స్, నేను అలాంటివి చస్తే చేయను. ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడు అతను చేయమనడని, మీరు చేయరని నమ్మకం ఏమిటి? వచ్చే ఏడు విషయం ఇప్పుడు ఎందుకు? రేపు ఉదయం బయలుదేరి వెళ్దాం. వాళ్ళని పూజ పునస్కారాలు అంటూ మునిగి తేలని. ఆ చుట్టుపక్కల కూడా చాలా బాగుంటుంది. మనం తిరిగి వద్దాం.
తిరుపతి అంటూ వెళ్ళాక గుళ్ళోకి వెళ్ళక తప్పదు. మనకు నమ్మకం ఉన్నా లేకపోయినా, భక్తి ఉన్నా లేకపోయినా దర్శనానికి వెళ్ళక తప్పదు. తీరా వెళ్ళాక మీకు రాను అంటే మరీ అసహ్యంగా ఉంటుంది. మీరు గుళ్ళోకి వస్తున్నారని, నలుగురితో పాటు గోవిందా అంటూ లోపలికి దూరబోతున్నారని, వీటన్నిటికీ సిద్ధపడితేనే ప్రయాణం అవ్వండి. లేకపోతే వీటి మీద నమ్మకం లేదని కుండబద్దలు కొట్టినట్టు మొహం మీద చెప్పేయండి. అలా చెప్పడానికి వీలు లేకనే కదా ఈ ప్రయాణం పెట్టుకుంది. ఆ మాధవరావు మూర్ఖత్వంతో నా ప్రాణం తీసేస్తున్నాడు. లల్లి ప్లీజ్, మన నమ్మకాలు గొడవలు మర్చిపోయి వీకెండ్కి హాలిడేకి వెళుతున్నాం అనుకుని బయలుదేరదాం. సర్లేండి అంది తను. రవిని కడుపుతో ఉన్నప్పుడు మెళ్ళో నల్లపూసలు కట్టుకుంటానన్నప్పుడు అతను నవ్వటం, తనకు దార్ఢ్యం లేదని హేళన చేయటం జ్ఞాపకం వచ్చింది. డబ్బు ఇబ్బంది వల్ల ఇంట్లో అవసరానికి చేతి గాజులు, మెళ్ళో గొలుసు అమ్మేశారు. అవి అమ్మేసినందుకు తామేనాడు బాధపడలేదు, విచారించను కూడా లేదు. స్కూల్లో చేరాక 6 నెలలు కనుకుంటా తనకు నెల తప్పింది. తనకి చేతులకు గాజులు, మెళ్ళో గొలుసు ఏమీ ఉండేవి కావు. అలాగే స్కూల్కి వెళ్తూ ఉండేది. చాలామంది తనను క్రిస్టియన్ అని, పెళ్లి కాలేదని అనుకుంటూ ఉండేవారు. ఆ మాటలు కూడా తనెప్పుడు పట్టించుకునేది కాదు. ఆ ఏడే క్రిస్మస్ తర్వాత చేరిన ఒక కొత్త టీచర్, ఆవిడ పేరు మిస్ రోజీ అని గుర్తు. ప్రొటెస్టెంట్, రిటైర్ అయిపోయాక తమ స్కూల్లో చేరింది హిస్టరీ టీచ్ చేయటానికి. పెళ్ళి కాని రోజీ టీచర్కి తానొక్కతే మహాపవిత్రురాలని, మిగతా ఆడవాళ్ళంతా చెడిపోయారని గట్టి నమ్మకం. పెద్ద క్లాసు ఆడపిల్లలకి క్యారెక్టర్ మీద, కాండక్ట్ మీద తెగ లెక్చర్లు ఇస్తూ ఉండేది. ఆ రోజీ వల్లనే తను నల్లపూసలు వేసుకుంటానని, మంగళసూత్రాలు కట్టుకుంటానని మొదలుపెట్టింది. ఎలా పుట్టించిందో ఏమో, తనకు పెళ్ళి కాలేదని, పెళ్ళి కాకుండా కడుపు వచ్చిందని నెమ్మదిగా అంటించింది. తనకు పెళ్ళయిందని హెచ్ఎంకి, మిగతా టీచర్లకి తెలిసినా ఈ అపవాదు పెద్ద క్లాసు పిల్లల భవిష్యత్తుకి మంచిది కాదని, వాళ్ళ దృష్టిలో టీచర్ మీద గౌరవం ఉండదని హెచ్ఎం తనను ఒకరోజు ఆఫీస్ రూమ్కు పిలిచి ఎవరూ లేకుండా నవ్వుతూ ఇదేదో నవ్వుకునే విషయం అన్నట్టుగా తేలిగ్గా చెప్పింది. మిస్ రోజీ కోసమన్నా గాజులు, మంగళసూత్రాలు కట్టుకో అంది. హెడ్ మిస్సెస్ మందలించినట్టు చెప్పుంటే తన కోపం వచ్చి తిరగబడి ఉండేది. ఆవిడ మిస్ రోజీని పిటీ చేస్తూ ఆవిడ ఇగ్నోరెన్స్ని, సంకుచిత స్వభావాన్ని అర్థం చేసుకోమంటూ చెప్పేసరికి తనకే నవ్వొచ్చింది. అందుకే హెచ్ఎంను చూస్తే తనకు అంత అభిమానం. అంతక్రితమే తన దగ్గరికి ట్యూషన్కి వస్తున్న అనసూయ ఒకరోజు పాఠం అయిపోయాక, మిస్, ఇలా అడుగుతున్నందుకు మిస్ అండర్స్టాండింగ్ చేసుకోకండి, మీరు హిందూస్ కారా అని అడిగితే తెల్లబోయింది తను. ఏ అంది. ఏం లేదు, మీ పేరు లలిత గారు, మీ ఇల్లు చూస్తే మా ఇల్లులాగా ఉంది, కానీ మీరు అంటూ ఆగిపోయింది. నేను క్యాథలిక్స్ అని రోజీ మిస్ అంటే అందుకు అడిగాను. ఏ కులమైతేనే, ఏ మతమైతేనే మనుషులందరూ ఒక్కటే. అది నిజమే అనుకోండి, క్యాథలిక్స్ కంటే ప్రొటెస్టెంట్స్ గొప్పట కదా మిస్ రోజీ అంటూ ఉంటారు. ఓహో అలాగా, గొప్పతనం అన్నది మతం వల్ల రాదు, గుణం వల్ల వస్తుంది అని సర్దేసింది తను. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ముఖ్యంగా కొందరు ఆడవాళ్ళు తన వంక జాలితో, కోపంతో చూస్తుంటే చాలాసార్లు తనకు అర్థం అవలా. ఆ మాటలను బట్టి చూస్తే తనకు పెళ్లి కాలేదని, ఆ స్థితిలో తను కడుపుతో ఉన్నానని అపార్థం చేసుకుంటున్నారని తట్టింది. అప్పుడే అంది తను అతనితో, నల్లపూసలో మంగళసూత్రాలో కట్టుకుంటానని. దానికి ఇతడేమన్నాడు, ఎవరో ఏదో అనుకుంటారని మంగళసూత్రాలు కట్టుకుంటావా, నీకు కూడా ఈ భయాలు పట్టుకున్నాయే అని. అది కాదు, పెళ్ళి కాకుండా కడుపుతో ఉన్నానని కొందరు అనుకోవచ్చు, మొహం వంక చూడకుండా పాపమని జాలిపడుతున్నారు. ఇది అసహ్యంగా ఉంది. బాబు, మన మాట ఎలా ఉన్నా అందరి కోసం మెళ్ళో ఏదో ఒకటి కట్టుకోవాలి. అయితే పలుపు కట్టుకో, పలుపో బెల్టో ఏదో ఒకటి. ముందు ఆ రోజీ మిస్ కోసమైనా కట్టుకోవాలి. నాకు పెళ్ళి కాలేదని, నా క్యారెక్టర్ మంచిది కాదని అంటోందట. ఎవరో ఏదో అనుకుంటారని మన నమ్మకాలను వదులుకుంటామా? నీకు కావాలనిపిస్తే కట్టుకో, వాళ్ళ కోసం వీళ్ళ కోసం అంటే మాత్రం ఒప్పుకోను. వీళ్ళ కోసం వాళ్ళ కోసం అయితే మనం శాస్త్రయుక్తంగానే పెళ్లి చేసుకుని ఉండేవాళ్ళం. మన కోసం మనం బతకాలి, కానీ ఇతరుల కోసం కాదు. అది నిజమే అనుకోండి. మా హెచ్ఎమ్ చాలా మంచి మనిషి, ఆవిడ ఇవన్నీ అర్థం చేసుకోలేదనుకోకండి. తను థియాసఫిస్ట్, వీటన్నిటిలో ఆవిడకి నమ్మకం లేదు. అలాంటి ఆవిడే ఈ రోజీ
మిస్ గొడవకి భయపడి నన్నేదైనా కట్టుకోమంది. దిస్ ఈజ్ ప్యూర్లీ నాన్సెన్స్. ఎవరి ఉద్దేశాలు వారివి. ఆ మాత్రం స్వాతంత్రం ఉండకూడదంటంలో అర్థం లేదు. నువ్వు టీచ్ చేస్తున్నావు, జీతం ఇస్తున్నారు, మిగతాదంతా ప్యూర్లీ పర్సనల్ మ్యాటర్. ఆ మాటకొస్తే పెళ్లి కాకుండా కడుపొచ్చిన అడిగే హక్కు వాళ్ళకి లేదు. అలాంటి పరిస్థితి అయినప్పుడు వాళ్ళు అడగరు, మనము చెప్పం. అలాంటి వాళ్ళే నలుగురి కోసం పుస్తలు కట్టుకుంటున్నప్పుడు హాయిగా పెళ్ళైన దానికి నువ్వెందుకు సూత్రాలు వేసుకోకూడదని ఆవిడ ప్రశ్న. మనకు ఆ మంగళసూత్రాల్లో నమ్మకం లేనప్పుడు అవి ఎందుకు కట్టుకోవాలని నా ప్రశ్న. మంగళసూత్రాలు కట్టుకునే వెధవ పనులు చేసేవాళ్ళు, ఆ పసుపు తాడు చూపించి కోర్టు నుంచి తప్పించుకునే బజార్ ఆడవాళ్ళు ఎందరూ లేరు. అటువంటి వాళ్ళని చూశాక నాకు ఈ పెళ్ళిళ్ళ మీద, సోకాళ్ళు తాళిబొట్టు మీద గౌరవం పోయింది. ఆ మంగళసూత్రాలు సమయానుకూలంగా దాటుకుపోయేందుకు లైసెన్స్ బిళ్ళలాగా ఉన్నాయే తప్ప వాటిల్లో మనం చెప్పుకునే పవిత్రత, భద్రత కనిపించడంలా. మనలాంటి కొందరైనా తిరగబడితే తప్ప వీటికి ఈ శుష్కమైన విలువ పోదు. అందుకని నేను ఇంత చెప్తున్నాను కాదు, నేను నమ్ముతున్నాను. నాకు మంగళసూత్రాలు కావాలి అంటే ఈనాడే కాదు, ఆనాడే అగ్నిసాక్షిగా నీ మెళ్ళో కట్టేసేవాడిని. మనం నమ్మని వాటికి ఇతరుల కోసం ఆచరించడం, నమ్మినట్టు నటించడం నాకు నచ్చదు. ఇవన్నీ నాకు తెలియదంటారా? మీ లెక్చర్లో నేను చాలాసార్లు విన్నాను, మనకు ఉద్యోగం కావాలి, నేను టీచర్గా టీచ్ చేయాలంటే పిల్లలకి నా మీద గౌరవం, నమ్మిక ఉండాలంటే వాళ్ళ బుర్రల్లో ఈ మాదిరి ఆలోచనలు చొరబడకూడదు. ఇవన్నీ దూరం ఆలోచించే మా హెచ్ఎం మంగళసూత్రాలు కట్టుకోమన్నారు. నాకు మట్టుకు లేదనుకుంటున్నారా? నవ్వే కాదు. 2 ఏళ్ల క్రితం ఏవైతే తిరస్కరించానో అవే కట్టుకోవాలి అంటే ఓడిపోయినట్టు అనిపించలేదనుకుంటున్నారా? వీటన్నిటిని మించి నాకు ఉద్యోగం ముఖ్యం. ఏదో ఒకటి కొని తీసుకురండి అంది తాను. అమ్మాయి తెమ్మన్నావు బాగుంది, నాకెక్కడ అడగాలో, కొట్లో అడగాలో తెలియదు. నిన్ను వెంటబెట్టుకుని ఏ కొట్లో అయితే వాళ్ళు నిజంగా మనం ఏదో తప్పుడు పని చేసామనుకుంటారు, అది పుచ్చుకునేందుకు లైసెన్స్ బిళ్ళకొచ్చామనుకుంటారు. అలాంటి మాటలు అనకండి. ఇప్పుడు మనిద్దరం బజార్కి వెళ్ళి మంగళసూత్రాలు అడిగితే నీ మీద మనిషి అసలు ఏ తల ఉన్న ఏ మనిషికైనా ఈ ఆలోచన వస్తుంది. అయితే ఏం చేద్దాం? బ్లాక్ బీడ్స్ వేసుకో అన్నాడు తను అల్లరిగా. తను మరునాడు స్కూల్ నుంచి వస్తూ పూసల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పూస చేరు కొనుక్కుని అతి జాగ్రత్తగా 2 వరుసలు గుచ్చి కట్టమంది. అతను సీతమ్మ పెళ్ళి కూతురాయని అంటూ నానా గోలా చేస్తూ మెళ్ళో కట్టాడు. అలాంటి ఈ మనిషి తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాడు. ఎక్కడొచ్చింది మార్పు? ఆ మాధవరావు వల్ల అతని దృక్పథం మార్పు కలుగుతోందా? ఇతనికి దేవుడు, మర్యాదలు ఇత్యాదివి కలుగుతున్నాయా? తను నమ్మని వాటిని ఇతరుల కోసం చేసే రాజీతత్వం ఇతన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? అదే మొదటిసారి తమ తిరుపతి వెళ్ళటం. తమ తిరుపతి ప్రయాణం గురించి బంధువులంతా అదేదో పెద్ద విడ్డూరంగా చెప్పుకున్నారు. పైగా పిల్ల పాప కలుగుతున్నప్పుడు స్థిమితం ఏర్పడి దైవభక్తి, పాపపుణ్యం ఇలాంటి విచక్షణ ఏర్పడుతుందని తన తల్లి అన్నప్పుడు రక్తం ఉడికిపోయింది. అతనేదో తనను అవమానించినట్టు, తనని బాధ పెట్టినట్టుగా అనిపించింది. ఎన్నైనా సరే తిరుపతి వెళ్ళక తప్పలేదు. ఆ యాత్రికుల్లాగా అందరిలాగా తాము భక్తి విశ్వాసాలతో వెళ్ళినా బాగుండేది. తమకు తాము మోసగించుకున్నట్టు, సిగ్గుపడాల్సిన పని చేస్తున్నట్టు ఫీల్ అయింది తను. మాధవరావు స్నేహం వల్ల, అతనితో పార్ట్నర్షిప్ వల్ల తాము ఆర్థికంగా బాగుపడినా ఇతని ఆలోచనల్లో, స్వభావంలో మార్పు కనిపిస్తూ వచ్చింది. తనకు మరుసటి సంవత్సరం మళ్ళీ తిరుపతి అనేసరికి తనకి తెక్కెత్తుకొచ్చింది. మీరు నిజంగా నమ్ముతున్నారా లేక మళ్ళీ మాధవరావు కోసమేనా అని అడిగింది తను. అతనికి కొంచెం కోపం వచ్చింది. వెంటనే బదులు చెప్పలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తిరుపతి ప్రయాణం మటుకు ఖాయం అయిపోయింది. ఆ తర్వాత ప్రతి ఏడు తిరుపతి వెళ్ళటం తమకు ఒక అలవాటు అయిపోయింది. ఒక్కోసారి తను వెళ్ళేది, ఒక్కోసారి అతను ఒక్కడే వెళ్ళేవాడు. ఒక విషయం మటుకు నిశ్చయంగా గ్రహించుకుంది. పూర్వం వల్లే ప్రతిదీ తార్కిక దృష్టితో చూసినా తిరుపతి విషయంలో మటుకు ఇతనికి ఏదో ఒక నమ్మిక ఏర్పడిందని. అది ఎందుకు, ఎలా వచ్చిందనేది తనకు అర్థం కాల. తనకు తన భర్త ప్రయోజకత్వం మీద, కెపాసిటీ మీద, తెలివితేటల మీద విశ్వాసం ఉన్నట్టే అతనికి తిరుపతి దేవుడి మీద గురి కుదిరిందా, విశ్వాసం ఏర్పడిందా అనేక సార్లు తర్కించుకుంది. ఈ విషయం చాలా సున్నితమైంది. అతని విశ్వాసానికి సంబంధించింది అవటం చేత పైకి వివాదాల్లోకి రాలేదు, కానీ అతని స్వభావంలో మార్పు కలుగుతోంది. తాము రెండోసారి తిరుపతి వెళ్ళినప్పుడే అనుకుంటా సుప్రభాతానికి మాధవరావు దంపతులు వెళ్ళారు. తామిద్దరూ పిల్లలతో పాటు కాటేజీలో ఉండిపోయారు.
చలిగా ఉంది వెళ్ళలేమని. ఎండ వచ్చాక ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగి కళ్యాణం వేళకి గుళ్ళో చేరుకుని లోపల ప్రాకారంలోని వాహనాలను చూస్తూ కృష్ణదేవరాయల కాంస్య ప్రతిమ ఉన్న చోటికి వచ్చి నిల్చున్నారు. శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని ఎలా ఎలా కట్టించింది, ఆయన దేవేరులిద్దరితో స్వామిని ఎలా సేవించింది అక్కడ ఉన్నటువంటి ఉద్యోగి చెప్పుకుపోతున్నాడు. ఒక్క భార్యను కన్విన్స్ తీసుకొచ్చేటప్పటికే నా తల ప్రాణం తోకకొస్తోంది, 2 భార్యలతో ఎలా వచ్చాడో అన్నాడు తనతో నెమ్మదిగా, పక్కనున్న ఉద్యోగికి కూడా వినపడకుండా. ఆయనకి స్వామి మీద విశ్వాసం ఉండుంటుంది. అంటే మనస్ఫూర్తిగా భక్తి ఉన్నప్పుడు ఒక్కరేమిటి 10 మందినైనా కన్విన్స్ చేయొచ్చు. ముందు తను నమ్మిన వెనక కదా ఇతరులను నమ్మించడం అంది తను. రాజు కాబట్టి తను నమ్మినా నమ్మకపోయినా ప్రజల కోసం తిరుపతి కొండకొచ్చాడని సరిపెట్టుకోవచ్చు, ఎవరొద్దన్నారు. అప్పుడు ఆయన భార్య కూడా అతన్ని డిస్ప్లీజ్ చేయటం ఎందుకని వచ్చి ఉండొచ్చు. అప్పుడు కన్విన్సింగ్ అనే ప్రశ్నే రాదు అంది తను. అతను ఆర్థికంగా తాము బాగా సుస్థిరత పొందారు. మాధవరావుతో తీసుకొస్తున్నటువంటి ఈ బిజినెస్ బాగా లాభాలు గడిస్తోంది. మాధవరావుకి మంచి వ్యాపార దక్షత ఉందే కానీ తీక్షణమైన బుద్ధి కుశలత, చదువు, అతనిలో ఆత్మవిశ్వాసం కంటే ఒక రకమైనటువంటి దంభం, ఆడంబరంగా బతకాలనే అటువంటి ఫాల్స్ వాల్యూస్ ఉండేవి. ఈ విషయం తామిద్దరికీ బాగా తెలుసు. తగినంత చదువు లేకపోవటం చేత మాధవరావు డబ్బు, గౌరవాన్ని, ప్రతిష్టని కొనాలని తాపత్రయపడుతూ ఉండేవాడు. ఒక్క ఇంగ్లీష్ ముక్క లేకపోవడం చేత అతనికి ఒక రకమైన కాంప్లెక్స్, చదువు అబ్బలేదనే భయం లోపల పట్టుకుని పీడిస్తూ ఉండేది. ఇక పెద్ద వాళ్ళతో మసలాలని, పెద్దవాళ్లతో పూసుకు తిరగాలని మాధవరావుకి తాపత్రయం. అతనిలోని ఈ భేషజం చూసి తామిద్దరూ నవ్వుకునేవారు. చదువు లేకపోవటం చేత అతను పుట్టి పెరిగిన వాతావరణం వల్ల మాధవరావుకి ఇల్లు, భార్య, పిల్లలంటే అవి తన హోదాకు తగినట్టు దర్జాగా గొప్పగా ఉండాలనే భావం లోపల గట్టిగా నాటుకుపోయింది. భార్య అంటే తనతో సమంగా ఆలోచించగలది, చదువుకున్నది, తెలివితేటల్లో భర్తకు సమబుద్ధి వంటిది. ఈ మాదిరి ఆలోచనలు అతని బుర్రలోకి దూరేవి కావు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారనేది క్రమక్రమంగా నిజమవుతూ వచ్చింది తన భర్త విషయంలో. నగలకి, చీరలకి, ఆడంబరాలకి తామిద్దరూ ఏనాడు ప్రాధాన్యం ఇవ్వలేదు. తాము ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ప్రతిదీ తర్కించి నిశితంగా ఆలోచించి చూడగలిగేవారు. ఆఖరికి పిల్లల విషయంలో కూడా తామిద్దరూ సమానస్తులుగా ఆలోచించారే తప్ప అతను మగవాడు, తాను ఆడది అన్న ఎక్కువ తక్కువలు ఎరగరు. అతన్ని తను చాలా రోజుల దాకా మూర్తి అని పిలిచేది. అలా పేరు పెట్టి పిలవటం చాలామందికి ఎబ్బెట్టుగా ఉన్నా తామిద్దరికీ బాగుంది. అతను అలాగే పిలవమని అనేవాడు. భార్యాభర్తల్లో సమానత్వానికి అది తొలిమెట్టు అని వాదన. కానీ మాధవరావుకి ఈ సమానత్వాలు అర్థం కావు. అతని దృష్టిలో స్త్రీ ఎప్పుడూ చదువులో, తెలివిలో, మేధస్సులో అన్నిటిలో భర్త కంటే తక్కువగా ఉండాలి. భార్య మీద ప్రేమని భర్త చీరలు, నగలు కొనటంలో వ్యక్తం చేయాలి. భార్యకి ఎన్ని నగలు కొంటే భర్తకు అంత గొప్ప, ఎంత ఖరీదైన బహుమతులు కొంటే అంత హోదా. భార్య కట్టుకునే చీరలు, ఆమె పెట్టుకునే నగలు, ఆమె తిరిగే కారు, ఇంటి సైజు, ఇంట్లో ఖరీదైన సామాను, ఇవన్నీ ఆ ఇంటి యజమాని ప్రయోజకత్వానికి, హోదాకి చిహ్నాలు. ఈ హోదా పెరగడానికి డబ్బు కావాలి. డబ్బు పెరిగిన కొద్దీ హోదా పెరుగుతుంది. హోదా పెరుగుతున్న కొద్దీ డబ్బు సంపాదన పెరుగుతూ ఉండాలి. డబ్బు, హోదా, బిజినెస్, డబ్బు. మాధవరావు వంటి వ్యక్తులు, డబ్బు వ్యసనంలో పడ్డ వ్యక్తులు చాలా డేంజరస్ అని తామిద్దరికీ తెలుసు. అతనే అంటూ ఉండేవాడు, మాధవరావుకి డబ్బుంది కానీ ఉత్త డొలక. అప్పుడప్పుడు అతని మాటలు వింటుంటే మహా చిరాగ్గా ఉంటుంది. అసలు సంస్కారం కానీ, చదువు కానీ పూజ్యం అని. మాధవరావుకి తనను చూస్తే భయం. అందులోనూ భర్తతో సమానం అనుకునే స్త్రీలను చూస్తే చచ్చే భయం. తమ ఇంటికి వచ్చిన ఇబ్బందిగా ముళ్ళ మీద ఉన్నట్టుండేవాడు. కానీ అతనికి తన భర్త అండదండలు కావాలి. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే, ఇంగ్లీష్లో మాట్లాడాలంటే, బిజినెస్ డీలింగ్స్ సెటిల్ చేయాలంటే తన భర్త కావాలి. మాధవరావు వ్యాపార దక్షత తన భర్తకు కావాలి. తన భర్త చదువు, తెలివితేటలు మాధవరావుకు కావాలి. ₹1,00,000 కట్నంతో 3 లక్షల పుట్టింటి ఆస్తితో మాధవరావు భార్య శ్యామల అత్తింటికొచ్చింది.
సరుగుడు తోటలు, పసుపు పొలాలతో తల్లిదండ్రులు ఏకమాత్ర పుత్రిక శ్యామల చదువుకోలేదు. వారి కుటుంబాల్లో చదువులు కాదు ముఖ్యం, ఎన్ని వందల తులాల బంగారం, ఎన్ని రవ్వల సెట్లు, ఎన్ని వందల ఎకరాల భూవసతి, ఇవి వాళ్ళ కులంలో ఘనతకు గొప్పతనానికి చిహ్నాలు. నలుగురు పిల్లలు కలిగాక భార్యా పిల్లలతో మద్రాసు చేరుకుని కొన్నాళ్ళు ఈ బిజినెస్ ఆ బిజినెస్ చేసి చివరికి తన భర్తతో పార్ట్నర్గా చేరాడు మాధవరావు. ఎంత ఖర్చు చేసినా ఎంత తగలేసినా వాళ్ళకి తమకంటే 100 రెట్లు డబ్బు ఎక్కువ ఉంది. వాటికి తగిలిన అలవాట్లు ఉన్నాయి. మాధవరావుకి అడయారులో సొంత ఇల్లుంది. అది అతని భార్య డబ్బుతో కొన్నదే. భార్యతో పాటు అత్తవారింటి నుంచి అరణంగా వచ్చినటువంటి వంట మనిషి, ఒక మగ పనివాడు, ఒక ఆడపని మనిషి, కారు ఇత్యాదులు ఉన్నాయి. శ్యామల భారీగా నల్లగా ఉంటుంది, ముఖం కళగా బాగా ఉంటుంది. చిన్నప్పుడు స్ఫోటకం పోయడం చేత ఆ ఆస్తితో పాటు కట్నం కూడా పోస్తే కానీ మాధవరావు పెళ్లి ఒప్పుకోలేదు. ఇటువంటి స్వభావం గల మనిషి తన భర్తకు ఎలా స్నేహితుడయ్యాడో అని తనకు అనేకసార్లు ఆశ్చర్యంగా ఉండేది. తిరుపతి కొండపై ఆ వెంకటేశ్వర్లు కూర్చున్నట్టు మాధవరావు స్కూలు ఫైనల్ క్లాసు మీద కదలకుండా మెదలకుండా కూర్చుని పోవడంతో వాళ్ళు పెళ్లి చేశారు. తాను చదువుకున్న అనేక మంది కంటే తెలివైన వారినని, ప్రయోజకుడినని మాధవరావుకి గట్టి నమ్మకం. ఆ నమ్మకం ఉంటే ఉండొచ్చు, అలాంటి వాళ్ళు దేశంలో అనేక మంది ఉన్నారని తనకీ తెలుసు. ఎటొచ్చి ఆ తెలివి ప్రయోజకత్వాన్ని తను ఇంటికొచ్చినప్పుడు ప్రదర్శించబోతే తనకు నవ్వుగా ఉండేది. మా గాంధీనగర్ 2nd క్రాస్ రోడ్లో ఒక ఇల్లు అమ్మకానికి ఉందట, బ్రోకర్ చెప్పాడు. ఫైనల్ చేయమంటావా? ఎంత? బోడి 60,000. నువ్వు అను, మిగతావన్నీ నేను చూసుకుంటా అంటూ ఉండేవాడు తనతో సూటిగా చెప్పే ధైర్యం లేక మూర్తితో. మా లల్లీకి ఇష్టం లేదు, ఈ ఇల్లు బాగుంది, అద్దె తక్కువ, ఇప్పుడేం వద్దంటోంది అనేవాడు అతను. మాధవరావు తాను చేసే ప్రతి పని బిజినెస్లో పార్ట్నర్ అయిన తన భర్త చేయాలనుకునేవాడు. ఆ ప్రయత్నంలోనే తమను తిరుపతి తీసుకెళ్ళటం మొదలెట్టాడు. శ్యామల పెద్దగా చదువుకోకపోయినా ఇల్లు చక్కదిద్దుకోవడానికి తగిన తెలివితేటలున్నాయి. ఆ దంపతులిద్దరూ పిల్లల చదువుల మీద కంటే వారి వేష భాషల మీద ఎక్కువ శ్రద్ధ చూపటం తనకు ఆశ్చర్యంగా ఉండేది. కాన్వెంట్లో చేర్చించిన పెద్ద పిల్లలిద్దరికీ ప్రత్యేకంగా రోజు పని మనిషి, స్టీల్ క్యారియరు, నీళ్ల సీసా, టవలు ఇవన్నీ పెద్ద పిక్నిక్ వెళ్తున్నట్టుగా మధ్యాహ్నం కారులో తీసుకెళ్ళి కాంపౌండ్లో చెట్టు కింద కూర్చుని తినిపించి మళ్ళీ అదే కారులో ఇంటికి రావటం ఆశ్చర్యంగా ఉండేది. తను రోజుకి కారు 6 ట్రిప్పులు పిల్లల కోసం స్కూల్కి వెళ్ళటం తన దృష్టిలో వృధా అనిపించేది. అందరి పిల్లల్లాగా బస్సులో టిఫిన్ డబ్బాలు పట్టుకుని వెళ్ళకూడదా అని కూడా అనిపించేది. శాంతని తాను పూర్వం పనిచేసిన స్కూల్లో చేర్పించింది. అది అక్కడ చదువుకోవటం అదేదో అవమానంలాగా వాళ్ళని కాన్వెంట్లో చేర్చడం ఎంత మంచిదో, అక్కడ చదువు ఎంత గొప్పదో అనేకసార్లు చెబుతూ వచ్చేవాడు మాధవరావు. కాన్వెంట్ చదువు అతని దృష్టిలో స్టేటస్ సింబల్, కానీ తను ఆ ప్రయత్నాన్ని పడనిచ్చేది కాదు. తాము కష్టాల్లో ఉన్నప్పుడు తమకు జీవనాధారం చూపించిన ఆ స్కూలు, అక్కడి టీచర్లు తనకంతా తెలిసిన వాళ్ళు. చదువు ఎక్కడ చదువుకున్నా తల్లిదండ్రులు, టీచర్లు శ్రద్ధ చూపిస్తే పిల్లలకు చదువు వస్తుంది. యూనిఫామ్, పెద్ద లంచ్ క్యారియరు, కారులో వెళ్ళటం, వీటి వల్ల చదువు రాదు. ఇంటి వ్యవహారాల్లో పిల్లల చదువు విషయంలో మాధవరావుని ఆమడ దూరంలో ఉంచుతుండేది తను. ఆ విషయాల్లో తన భర్త తనకి ఏనాడు ఎదురు కూడా చెప్పేవాడు కాదు, కలగజేసుకునేవాడు కాదు. కానీ మాధవరావు జీవన విధానం తన భర్తలో కొద్ది కొద్దిగా మార్పు తెస్తుందని తనకెందుకో అనిపించేది. ఈ భావం గట్టిగా స్థిరపడింది. మాధవరావు ఇంటి నుంచి అతని కూతురు పెద్ద మనిషి అయిందని పిలుపు వచ్చిన రోజు. ఆ రోజు ఉదయం 8:30 ప్రాంతానికి తను వంట చేసింది పిల్లలని స్కూలుకు పంపే హడావిడిలో ఉంది. హాల్లో ఫోను గణగణ మోగుతోంది. తమ ఇంటికి ఫోన్ వచ్చి అప్పటికి సుమారు 1 ఏడాది అయి ఉంటుంది. ఇంట్లో ఫోన్ పెట్టించుకోవడం తనకు చాలా సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. అతను ఆలస్యమైనా, ఎవరన్నా ఫ్రెండ్ వస్తున్నా, బయటికి వెళ్దామనుకున్నా ముందు చెప్తూ ఉండేవాడు. ఒక్కోసారి మధ్యాహ్నం భోజనానికి వస్తున్నానని చెప్తే అతను వచ్చినప్పటికీ పదార్థాలు వేడి చేసి సిద్ధం చేసేది. పొద్దుటే ఫోన్ మోగుతుంటే పెద్దపిల్ల శాంత కాబోలు వెళ్ళి తీసింది. అమ్మా, మాధవరావు గారు మీ డాడీ ఉన్నారా అని అడుగుతున్నారు అంది అక్కడి నుంచే. తనకు డాడీ, మమ్మీ అని పిలిస్తే మహాచికాగ్గా ఉండేది. తమ పిల్లలు అమ్మా, నాన్న అని తప్ప డాడీ, మమ్మీ అని పిలవరు. మాధవరావు తన పిల్లల చేత అలా పిలిపించుకోవటమే కాదు, శాంతని, రవిని మీ డాడీ, మమ్మీ అని అడుగుతూ ఉంటాడు.
ఒకటి రెండు సార్లు తమ పిల్లలు అలా పిలవబోతే 4 కేకలేసింది. డాడీ మమ్మీ అని పిలవటం పెద్ద తప్పని కాదు. తనకెందుకో ఆ పిలుపు వింటుంటే సర్కస్లోని బఫూన్ జ్ఞాపకం వస్తాడు. అతను ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. 2 మాటలు మాట్లాడి రిసీవర్ మౌత్ పీస్ని చేత్తో మూసి మొహం ఇబ్బందిగా పెట్టి స్టూపిడిటీ అని గొణుగుతూ, లల్లి వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయిందట, మనల్ని రమ్మంటున్నారు. మనందేనికి? వాళ్ళకి కంగారుగా ఉందట, వాళ్ళ ఆవిడ ఏడుస్తోందట, మాధవరావుకు భయంగా ఉందట, తనకే నవ్వొస్తోంది. మనం వెళ్ళి ఏం చేస్తాం? అయినా కంగారు దేనికి? ఇది న్యాచురల్ థింగ్. ఇదేదో గొప్ప ఆపదలాగా ఆర్భాటం చేయటం ఏమిటని. అయ్యో, అతని సంగతి నీకు తెలుసు కదా, మన ఇద్దరిని నుంచున్న బలంగా రమ్మంటున్నాడు. వాళ్ళకి ట్రంకాలు చేస్తున్నట్ట. దేనికి? వాళ్ళంతా వచ్చి ఏం చేస్తారు? లల్లి, నీకు ఎప్పుడు అర్థమవుతుంది? మాధవరావు మనలాంటి వాడు కాదు. ఇదేదో పెద్ద ఫంక్షన్ చేసి హడావిడి చేస్తాడు. అతని సంగతి నాకు బాగా తెలుసు. ఇక మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.